మాస్టర్స్ నమస్కారం. సావిత్రి కాన్షియస్నెస్. కాస్మిక్ కాన్షియస్నెస్. రింగ్ ఇన్ పూర్ణ ప్రాణ సప్లై అడ్జస్ట్మెంట్. గుప్త విద్య 3వ భాగం. ఈ లోకాలు పరలోకాలు అన్నీ తనవే అయినా తానే సృష్టికి మూలం అయిన విశ్వంపై సర్వాధికారాలు ఆమెకు ఇచ్చివేశాడు. ఆమె కార్యనిర్వహణకు తాను సాక్షి మాత్రమే. జగన్మాత వ్యవహారాలలో తను జోక్యం చేసుకోడు. పైగా ఆమె సృష్టిలో తన అంశను ఆత్మగా ప్రవేశపెట్టి ఆమె సంకల్పానికి చేదోడై అన్నింటికీ దివ్యత్వం కలిగించాడు. లోకం ఆమెకు అనుకూలంగానే సాగుతుంది. ఎక్కడో ఎప్పుడో గాని పరమాత్మ జోక్యం కనిపించదు. ఆమె తనకన్నా ఉన్నతమనే అభిప్రాయం కలిగించాడు. ఆమెను స్మరిస్తే ధ్యానిస్తే చాలు, తనను ధ్యానించినట్లే. తన సర్వాన్ని ఆమె పరం చేశాడు. ఆమె ప్రేమ అనురాగం తనకు చాలు. తాను విశ్వప్రేమికుడు. తన పట్ల ఆమె అనుగ్రహమే తన సర్వస్వంగా భావించాడు. జీవుల ఆత్మశక్తిని ఆమె ద్వారానే పెంపొందిస్తాడు. ఆమె సన్నిధితో తను ఆరాధకుడుగా మెలుగుతూ సన్నిహితంగా ఉంటూ ఆమె అనురాగానికి మురిసిపోతాడు. ఆమె కటాక్ష వీక్షణాలతో ఎనలేని తృప్తి పొందుతాడు. ఆమె దేవి, తాను భక్తుడు. ఆమె వీక్షణలో అమలినానందం పొందుతాడు. ఆమె పెదవులు దాటి వచ్చిన పలుకులు పరవశం కలిగిస్తాయి. తాను ప్రతి పనికి ఆమెపైనే ఆధారపడి ఆమె కారుణ్యం తన అదృష్టంగా భావిస్తాడు. ఆమె మందహాసాలు తనకు ప్రజ్ఞానిధులు. ఆమెను 1000 విధాల 1000 రూపాల సేవించడం, స్తుతించడం తనకిష్టం. ఆమె సంకల్పమే తనకు రక్ష. ఆమె లీలలకు తానే అవధి, ప్రతినిధి. తాను లీలా మానుష విగ్రహుడు. విశాల విశ్వం యావత్తు పరమాత్మ జగన్మాత ఇరువురే. అన్ని ఖగోళాలను నక్షత్రాలను ముడివేస్తున్నది వీరే. రెండుగా ఉన్నది ఒక్కటి కావడమే సంయోగం. 2 3గా మారడం సృష్టి. పరమాత్మ అనురాగం ప్రేమ జగత్తుకు ఆలంబన. ఆయన చర్యలు జగన్మాతకు ప్రీతికరాలు. తాను ఆమెతో నిశ్చింతగా ఉంటాడు. ఆమె వర్తనకు నృత్యానికి తన హృదయాన్ని వేదిక చేస్తాడు. ఆమె మనందరి హృదయాలలో నిత్యం నర్తిస్తూనే ఉంటుంది. మనలోని దివ్యశక్తి మాత్రమే దానిని భరిస్తుంది. ఆ మహదానందాన్ని ఎవరూ వదులుకోరు. పరమాత్మను సైతం జగన్మాత శాసిస్తుంది. ఆయన భావాలు కార్యాలు ఆమె నిర్ణయించినవే అవుతాయి. పరమాత్మ స్వస్వరూపం జగన్మాత సర్వస్వాన్ని ప్రతిబింబించే దర్పణం. ఆమె ప్రోత్సాహ ప్రోద్బలాలు పరమాత్మకు చరణ కమలాలు. ఆమె అవ్యక్త శాసనాలనే హృదయపూర్వకంగా ఆమోదిస్తాడు. ఆమె స్పర్శతో మానవ జీవితం పులకిస్తుంది. ఆత్మగతంగా పరమాత్మ సంకల్పంతో పయనించడమే జగన్మాత పని. ఆయన మార్గంలో తన బాటలోనే ఆయన పయనిస్తుంటారు.
ఆమెకు తాను అంతేవాసి. ఆమె ఆనందోత్సాహాలకు తాను సాక్షి. ఆమె పుణ్యకార్యాలలో తను సమభాగి. ఆమె అనురాగాలకు తాను వారసుడు. ఆమె కృతులపై తన ఆమోదముద్ర ఉంటుంది. పరస్పరాశ్రితులుగా అనురాగంతో, ప్రేమతో లోకాన్ని ముందుకు నడుపుతారు. మన కళ్ళకు అవేవీ కనిపించవు, మన వివేకానికి తెలియవు. అంతా అయోమయం. ప్రకృతి కృత్యాలన్నీ మహాద్భుతాలే. పరమాత్మ ఆమోదంతోనే జగన్మాత తన ధర్మాన్ని ప్రపంచంలో ప్రతిష్ఠిస్తుంది. ఆమె ఆనందమే మన ఆత్మకు ఆనందం. మనల్ని కదిలించేది ఆమె ఔన్నత్యమే. మనల్ని రక్షించేది ఆమె శక్తి. నీరవ నిశ్శబ్దంలో మన హృదయాలు ఆమెను వినగలవు. ఆ ప్రశాంతతే మనలో ఆధ్యాత్మిక స్ఫూర్తిని కలిగిస్తుంది. జగన్మాత ఊపిరులే మన ఆత్మశక్తి చాలనాలు. ఆమె సంబరాలే మన జీవితాలకు సొబగులు, సోయగాలు. మనం లబ్ధి పొందినా నష్టపోయినా ఆమె కారణంగానే. మన మంచి చెడులకు, ఇష్టాయిష్టాలకు ఆమె కారకురాలు. ఈ సుందర సామ్రాజ్యాన్ని ఆమె స్వయంగా నిర్మించుకుంది. ఈ లోకం ఆమెది. పరమాత్మ సైతం ఆమె నిర్మిత రూపాలలో ఆమె నియమాలు పాటించాలి. చైతన్యం ఆమె ఒడిలో కదిలే పసిపాప. అయినా ఆమె ప్రయోగాలకు పరమాత్మ సంకల్పమే ఆధారం. కాలానికి, రూపానికి ఆమె కట్టుబడి ఉంటుంది. మనస్సుకు ఆమె పరిమితమై ఉంటుంది. విధి, కర్మలకు ఆమె లోకం కట్టుబడి ఉంటుంది. అజ్ఞానం, యాతన, మృత్యువులతో ఆమె ఆటాడుతుంది. ఆ ఆటలో మయమరచిన వారెవరూ పరమాత్మను గుర్తించరు. సృష్టిలోని ప్రతి అణువులో ఈశ్వరాంశ ఉంది. సృష్టి క్రియకు ఈశ్వరత్వమే హేతువు. సర్వం నశించినా ఈశ్వరీయత నశించదు. జన్మకు జన్మకు మధ్య విరామ సమయంలో జీవుడు అమరత్వం వైపుగా పయనిస్తుంటాడు. జగన్మాత కారుణ్యమే జీవుని చీకటి నుండి వెలుగు వైపుగా నడిపిస్తుంది, అందుకు చేయూతనిస్తుంది. జగన్మాత అనుగ్రహం పొందడానికి ఎవరైనా ఆత్మసమర్పణ చేసుకోవలసిందే. అది ఐచ్ఛికంగా జరగవలసిన పని. మన ఆత్మచింతనం ఆమెకు నివేదన కావాలి. అజ్ఞానం, అంధకారం విశ్వవ్యాప్తం. అంధకారం తొలగినా అజ్ఞానం తొలగదు. అది అర్థం కాని సృష్టి రహస్యం. మనిషి తనకు నిర్దేశించిన పథంలోనే నడుస్తాడు. అంతా భగవంతుని నిర్ణయం అనుకుంటూ అడుగు ప్రక్కలకు వేయడు. స్వతంత్రించని వారికి పరమాత్మను చేరే అర్హత లేదు. జగన్మాత తనకు నచ్చిన రీతిలో మనిషిని ఆడిస్తుంది, లాలిస్తుంది, పాలిస్తుంది. మనిషి స్వతంత్రించడాన్ని జగన్మాత అంగీకరించదు. మనిషి స్వతంత్రించడాన్ని జగన్మాత అంగీకరించదు. స్వతంత్రంగా వ్యవహరిస్తేనే చైతన్యం కలుగుతుంది. ప్రపంచానికి అవతలి తీరం అమరత్వం. మనిషి కాలం చేతి కీలుబొమ్మ. ఆ వైపు చూడడు. దేహాన్ని దేవాలయంగా భావించి భౌతికతకు విలువలు ఇచ్చినంతకాలం మనిషి జనన మరణాల మధ్య ఊగిసలాడుతుంటాడు. అమరత్వం గురించి కలలు కంటాడు తప్ప అందుకై ప్రయత్నించడు. అతని ప్రయత్నాలను జగన్మాత అనేక రూపాలలో అడ్డుకుంటుందని భయం.
తనను కాదన్న వారిని భగవంతుడు శపించడు. స్వతంత్రించగల వారిని ప్రోత్సహిస్తాడు. ఆ పైన ప్రయాణం పరమాత్మ దిశగా తన కోసం వచ్చే వారికి ఆటంకాలు కలిగిస్తే పరమాత్మ తనను బంధిస్తాడని జగన్మాతకు తెలుసు. మన హృదయంలో పరబ్రహ్మ భావన ప్రవేశమే దుస్తరం. ఆ పైన దానిని నిరోధించే శక్తులు సృష్టిలో లేవు. జగన్మాత బహురూపి, మాయామోహిని. ఎప్పుడు రూపం ధరిస్తుందో మనకు తెలియదు. ఆమె మాయా రూపం ధరిస్తే ఆ రూపంలోనే ఆమెను పరమాత్మ బందీని చేయవచ్చు. తాను అరూపంగా ఉండి పరమాత్మ ఆమె ప్రతిచర్యను గమనిస్తుంటాడు. ఆయన సంకల్పమే ఆమె కర్తవ్యం. తన లక్ష్యం మేరకు ఆమె ప్రవర్తించేటట్లు చేస్తాడు. పరమాత్మ సంకల్పానికి అవరోధాలుండవు. పరమాత్మను చేరదలిచిన వారికి అవరోధాలుండవు. పరమాత్మను చేరడానికి పరాశక్తి అనుగ్రహం కావాలి, ఆమోదం కావాలి. ఆమె శక్తితోనే ఆమెను జయించాలి. ఆమె సర్వస్వం అని స్తుతించాలి. పరమాత్మ ఆ పని చేస్తాడు. ఆమె శాసనాన్ని మనిషి ఆమోదిస్తున్నట్లు నటిస్తూ ఆత్మ జాగృతం కాగానే స్వతంత్రిస్తాడు. మానవ హృదయంలో పరమాత్మ ప్రతిష్ఠితం కావాలి. జగన్మాత అనుశాసనం అనుల్లంఘనీయం. జగన్మాత అనుశాసనం అనుల్లంఘనీయం. పరమాత్మ సైతం ఆమె ఆడించినట్లు ఆడతాడు. చేతి కీలు బొమ్మలా ఉంటాడు. కదిలించినట్లు కదులుతాడు. కలల్లో కదలిక లాంటిది పరమాత్మ స్పందన. విధి గీసిన వలయంలో నర్తిస్తుంటాడు. ఆమె ఆగ్రహిస్తే వణికిపోతాడు. అనుగ్రహానికి పరవశిస్తాడు. మనిషి ఎంత వివేకం ప్రదర్శించినా కాలానికి బానిస కావలసిందే. మన ఆలోచనలకు కర్త ఆమె. లోకరీతి అనుశాసనం. ఎంతటి శక్తి ఉన్నా ఆమె నీడన బ్రతకవలసిందే. మన సంకల్పం విధిని మార్చగలదు. మన దుఃఖాలను తొలగించగల శక్తి ఆమెదే. ఆమె అధికారాన్ని భగవంతుడే తలదాల్చాడు. వరాలు ఇచ్చినా శపించినా ఆమె మనిషి బాధల్ని తన స్పర్శతో తీర్చగలదు. అన్ని అనుభవాలలోనూ భగవంతుని స్పందన కనిపిస్తుంది. జగన్మాత సంకల్పం మన హృదయాల్ని అనురాగరంజితం చేస్తుంది. అనుక్షణం మనం బ్రహ్మానందాన్ని అనుభవించగలం. పరమాత్మకు ఆమె కృతులన్నీ పరమాద్భుతాలే. ఆమె కారుణ్య జలాలలో తను జలకాలాడి పరవశిస్తాడు. విశ్వలీలా వినోద క్రీడలో అలసట ఉండదు. ఆమె ప్రతి భావన క్రియ తనకు ఆనందదాయకమే. ఆమె చేసే ప్రతి పనికి తను ఆమోదముద్ర వేస్తాడు. ఆమె కోరిక మేరకే తాను ప్రవర్తిస్తాడు. అది బ్రహ్మమే. పరబ్రహ్మ పరమాత్మ అనేక రూపాలకు తన అణువుల్ని ఆత్మలుగా మార్చి ఇస్తాడు. ఆ పైన మిగిలేది అనంతత్వం. కాలంలో అనేక రూపాలుగా పరమాత్మ అవతరిస్తూ పరిమితంగా సృష్టి క్రియ నిర్వహిస్తుంటాడు. సృష్టికి మూలమైన పరాశక్తి మనలోనూ ఉన్నది. అదే మనల్ని నడిపిస్తుంది. సృష్టిలోని ప్రతి అణువులోనూ పరమాత్మ అంతర్గతంగా ఉంది. అన్నింటిలోకి మానవ శరీరమే పరమాత్మకు ఇష్టం. సర్వ జగత్తు ఆయన విలాస మందిరమే. ఆయన మహత్తుల ప్రదర్శనకు లోకం ఒక ప్రదర్శనశాల. అన్నీ తెలిసి పరమాత్మ మన అజ్ఞానం ఆమోదిస్తుంటాడు. తాను దివ్యుడై సకల రూపాలలో చరిస్తుంటాడు. తాను శాశ్వతుడై ఉండి
కాలానికి విధికి కట్టుబడి ఉన్నట్లు భ్రమ కలిగిస్తాడు. అమరుడై ఉండి అనునిత్యం మృత్యువుతో పోరాటం సాగిస్తాడు. తానే చైతన్యంగా మారి మనిషి అజ్ఞానంలో ప్రవేశిస్తాడు. ఆనందంగా అవివేకంలో చొచ్చుకుపోతాడు. ఈ యాతనామయ ప్రపంచంలో ప్రవేశించి సుఖ దుఃఖాలను సమంగా అనుభవిస్తూ అనుభవ సారాన్ని ఆస్వాదించి ప్రాజ్ఞుడవుతాడు. ఆ ప్రజ్ఞే లోకాలను పాలిస్తుంది. అదే సూక్ష్మాంశగా మనలో ప్రవేశిస్తుంది. అది మహత్తర శక్తిగా మహాశక్తిగా మారుతుంది. నిరాకారుడు, నిర్గుణుడు, నిరంజసుడైన పరమాత్మ తన శక్తిని శూన్యం నుండి గ్రహిస్తాడు. ఆ శూన్యతలోనే పరాశక్తి నిరాకారంగా నిర్గుణంగా నిద్రిస్తుంది. ఆమె యోగక్రియకు కాలమే ఆలంబనం. అదే పరమాత్మకు నిర్వికల్ప సచ్చిదానంద స్థితి. నిరాకార, నిర్గుణ, నిర్వికార, నిరంజనుడైన పరబ్రహ్మ ప్రశాంతంగా శూన్య రోదసిలో ప్రవేశించి ఆత్మ ఆధారంగా అనేక జీవులకు ప్రాణదానం చేస్తాడు. అందరిలో తన అంశను ప్రవేశింపచేసి సమస్త విశ్వానికి అధిపతి అవుతాడు. విశ్వం తానే, కాలం తానే, రెండింటికి అతీతుడు తను. నిరాకార, నిర్గుణ, నిర్వికార పరబ్రహ్మమూర్తి మనలో ఉంటూ మనలో పరమాత్మను ఆత్మగా చేసి నిగూఢంగా ఉంటూ ఈ అసమగ్రతను ఆనందంగా భరిస్తూ నశించే శరీరాన్ని నశింపులేని తనకు ఆవాసయోగ్యం చేసుకున్నాడు. మానసాంతఃకరణలో ఇమిడిన పరబ్రహ్మతత్వం మనిషిని తనంతటి వానిగా చేయాలని ఆశిస్తుంది, ప్రోత్సహిస్తుంది. ఆ మహదాశయంతోనే అదను చూచి మనిషిలో దివ్యత్వం ప్రతిష్ఠించి మనస్సును, శరీరాన్ని అందుకు యోగ్యంగా పునర్నిర్మిస్తాడు. భౌతిక శరీరాన్ని దివ్యావతరణకు యోగ్యం చేస్తాడు. అల్పజీవులకు అనంతత్వ ప్రాప్తి, అనంతత్వానికి, అమృతత్వానికి ఆలంబన అవుతుంది. ఎప్పటికైనా భువి దివి కాక తప్పదు. ఏదో ఒక మలుపు మనిషిని దివ్య పథగాముని చేస్తుంది. మనిషి పరమాత్మ రుణం తీర్చుకునే ఏకైక మార్గం అది. పరబ్రహ్మ ఆశించినట్లు మన స్వభావాలు దివ్యత్వం చెందాలి. మనం పరమాత్మ అంశతో జన్మించిన వారం కనుక పరమాత్మిక సంపదను అనుభవించే హక్కు ప్రతి ఒక్కరిది ఉంది. పరమాత్మ అనుగ్రహంతో నెలకొన్న కారుణ్యం మనకు దివ్యత్వం కలిగిస్తుంది. మనల్ని మార్చగల శక్తి పరమాత్మదే. అంతలోనే మనం అంతా భ్రాంతి అనుకుంటాం. ఆత్మకు అటు పరమాత్మ, ఇటు జీవుడు భ్రాంతి అనిపిస్తారు. జీవితం ఎంత సుదీర్ఘమో అంత నిరర్ధకం అనిపిస్తుంది. ఆ నిరాశకు కారణం పరమాత్మ స్పర్శ కలగకపోవడం. పరమాత్మ ఎప్పుడూ మన జీవిత గవాక్షాలకు ఆవలనే నిరీక్షిస్తుంటాడు. స్వాగతం చెప్పనిదే లోపలకు రాడు. నశ్వరమైన దేహంలోనే అనశ్వరమైన పరమాత్మ దేహిగా ఉంటుంది. జీవితంలో జరిగే సంఘటనలన్నింటికీ మనస్సు కారణం కాదు. మనస్సుకు అందని రీతిలో కొన్ని సంఘటనలు జరుగుతుంటాయి. అవి అతీంద్రియ దివ్య శక్తి ప్రేరణలు.
పరమాత్మ మన శరీరానికి మనస్సుకు అందనంత ఎత్తుగా జ్ఞానాన్ని భద్రపరుస్తుంది. తాను సృష్టించిన లోకంలోనే తచ్చాడుతూ ఏదో పోగొట్టుకున్నట్లు వెతుకుతుంటాడు. అది తనలోని ప్రజ్ఞ, తనదైన ప్రజ్ఞ, తను మరచిపోయిన మహాసంపద. చీకటిలో జ్యోతి కోసం అన్వేషిస్తాడు. జ్యోతిని వెలిగిస్తే కదా చీకటి పారిపోయేది, ఆత్మ మందిర సౌందర్యాలు ఆస్వాదించగలిగేది. పరమ నిగూఢమైన సత్యాలను మన ఆత్మతోనే అన్వేషించాలి. ఆ అన్వేషణలో తెలిసే మొదటి రహస్యం అంతా బ్రహ్మమయం అని. బ్రహ్మమే సర్వం తానే అయినాడని, నానా రూపాలలో ఏకరూపిని దర్శించడమే సత్య సాధన. అనేక రూపాలలో వివిధ శక్తులుగా విభాగితం అయిన మహాశక్తి ఒక్కటే, అదే పరాశక్తి. సృష్టిలో లీనం అయిన తనను తాను పరమాత్మ అన్వేషిస్తే, మనిషి తనలో తాను అన్వేషించి తన ఆత్మనే తాను దర్శించాలి. అది సాధన. విశ్వ విరాట్ స్వరూపానికి 1000 ముఖాలు, సహస్ర దళాలతో వికసించిన పద్మం అది. పరాశక్తి అయిన జగన్మాతతో పరమాత్మ ఒప్పందం అది. ఆమె పట్ల అనురాగంతో, ప్రేమతో సహజీవనం సాగిస్తూ కాలంతో కలిసి అనంత యాత్ర చేస్తుంటాడు పరమాత్మ. అది సహజీవన రహస్యం, దాంపత్య రహస్యం. ఆమె వృత్తులకు తల ఊపుతూ, ప్రవృత్తులకు తల వంచి, ఆమె చాపల్యాలను సైతం ఆనందంగా భరిస్తాడు. ఇద్దరివి వేరువేరు గమ్యాలు, అయినా లక్ష్యం ఒక్కటే. కాలాతీతంగా గమనిస్తే వారివి వేరువేరు దృక్పథాలు, లక్ష్యం ఒక్కటే. పదార్థం ఆధారం, పరం ధ్యేయం, గమ్యం. సృష్టించబడిన రూపాలలో తన ప్రతిబింబాన్ని చూస్తూ అంతరార్థాన్ని విశ్లేషించి జగన్మాత పరమ లక్ష్యాన్ని ఊహిస్తాడు. ఆమె లీలలకు ఏదో అర్థం, పరమార్థం కనిపిస్తుంది. దారి తెన్ను లేని నిగూఢ అంతఃసాగరాలపై పయనించే నావికుడు తను. చుక్కాని పట్టేది తనే. పరమాత్మ తాను సర్వజ్ఞుడై నిరంతరం అన్వేషిస్తూ ఉంటాడు, సాధన చేస్తుంటాడు. అది విశ్వయోగం. ఆయన విశ్వయోగి. నియతగా సాగే ప్రపంచంలో అన్నీ ఒక క్రమంగా ఉంటాయి కనుక వాస్తవాలనిపిస్తాయి, మార్పు కనిపించదు. మనం గమనించేటంత వేగంగా పరిణామం ఉండదు. గమ్యం అగమ్యం అయినా అగోచరాలు గోచరాలు. జీవన వాహిని నిశ్చితంగా సాగిన మనిషి నిశ్చింతగా ఉండలేడు. విధి మనిషిని నిర్దేశిస్తుంది, మనిషి విధిని ధిక్కరిస్తాడు. యుగయుగాలుగా సాగే జీవన వాహిని పైన కొన్ని మజిలీలు మనిషి ఏర్పరచుకుంటాడు. కొన్ని రేవులు తానుగా ఏర్పరచుకుని విశ్రమిస్తాడు. మనస్సు ఎదురు తిరిగితే ఆవలి తీరాలను చేరవచ్చు. ఒకే తీరంలో రేవులు మజిలీలు ఎన్ని ఉన్నా ఏం ప్రయోజనం? ఆవలి తీరం చేరడానికి సాహసం కావాలి. ఏదీ ప్రపంచానికి ఆవలి తీరం కాదు. అన్వేషణకు ముగింపు ఉండదు. ఆలోచనలు క్షణం సేపు విశ్రమించవు. ఆత్మానుభవాలకు అలసట ఉండదు, అంతం ఉండదు. పూర్ణత్వం ఎప్పుడూ అసంపూర్ణమే అనిపిస్తుంది. సుదూర తీరాల నుండి కొత్త సందేశం వినిపిస్తుంది.
కొత్త సంకేతం కనిపిస్తుంది. అప్పటికది మహాభినిష్క్రమణం. అప్పటికి అదే మహాప్రస్థానం. పరమాత్మ ప్రతినిధి మనిషి. కాల ప్రవాహంపై పయనించే నావికుడు మానవుడు. విశ్వంలో జీవిస్తూ విశ్వరహస్యాలను శోధిస్తాడు, అన్వేషిస్తాడు. పరమాత్మ అశాశ్వతమైన నశ్వరమైన ఈ దేహాలలో ప్రవేశించి తన రహస్యాలను వాటిలో దాచి పెడతాడు. చివరికెప్పుడో మనిషిని ఒక శిఖరానికి చేర్చి తన విశ్వరూపాన్ని ప్రదర్శిస్తాడు. ఇది సాహసయాత్ర. ఇది అనంతయాత్ర. ఆరంభంలో అంతా అజ్ఞానం, అయోమయం. అజ్ఞానం కారణంగా సృష్టి రచనా చమత్కారాలు, అందాలు తెలియవు. తను నడిపే పడవ ఓటిదనుకుంటాడు. జ్ఞానం పొందినప్పుడు పడవను మరచి తన సమర్థతపై విశ్వాసం పెంచుకుంటాడు. భయం వల్ల సముద్రం లోపలకు పోదు. తీరాలలోనే నెమ్మదిగా ప్రయాణం సాగిస్తాడు. సాగర ఘోషలకు కలవరపడతాడు. తీరం వెంటపోతూ ఆ చిరు అందాలకే మురిసిపోతాడు. ఆవలి తీరాన అచుంబిత సౌందర్యాలు ఉన్నాయని తెలుసుకోడు. అక్కడ అనాఘాత పుష్పాలెన్నో ఉన్నాయి. యువతలి తీరం వెంట ఎంత దూరం ప్రయాణం చేసినా అవతలి తీరం చేరడం అసంభవం. ఆవలి తీరాల నుండి మరో ప్రపంచం రమ్మని పిలుస్తుంది. వెళ్ళే సాహసం చేయడు. ధైర్యం ఉండదు. ఊహలలో పరసీమల్ని దర్శించి మురుస్తుంటాడు. ఏవేవో రూపాల్ని చూచి వారే దివ్యజీవులని భ్రమిస్తాడు. తాను చూడనిది వాస్తవం కాదని, ఏవి కనిపించినా అవే పరమని భ్రమపడతాడు. మనం నడిపే నౌకల ప్రయోజనం పరిమితం. ఇదొక వ్యాపారం. సముద్ర మధ్యలో ఉన్న ద్వీపాన్ని చేరినప్పుడు గాని అగోచర తీరాన వెలిగే జ్యోతులు కనిపించవు. అప్పుడు కొత్త లక్ష్యం ఏర్పడుతుంది. ఆవలి తీరాన ఉన్నవి కళా సంపదలు, సుందర శిల్పాలు. దూరం నుండి దర్శించి ప్రయోజనం లేదు. అవతలి ఒడ్డుకు చేరినప్పుడే వాటిని మన సొంతం చేసుకోగలం. శిలా తోరణాలు ఎన్ని దాటినా సాగర గర్భంలో సాహసయాత్రకు ధైర్యం చాలదు. దైన్యం వీడదు. అగోచర సీమలలో చొరబడే సంయమనం ఉండదు. ప్రయత్నించిన మధ్య తుఫాను బీభత్సాలకు తట్టుకోలేక గాలి తీవ్రతకు ఎటో కొట్టుకుపోతాడు. కొత్త రేవులకు చేరుకుంటాడు. వివేకంతో పయనించే వారికి చుక్కానీ పట్టేవాడు తోడు దొరుకుతాడు. చుక్కానీ లేని పడవ ఎప్పుడూ గమ్యం చేరదు. నక్షత్రాలనే దిక్సూచిగా, ఆకాశం వెలుగులు ఆసరాగా పయనిస్తే గమ్యం చేరడం సులభం. ధైర్య సాహసాలు నావికునికి అవసరం. నక్షత్రాలనే దిక్సూచిగా, ఆకాశం వెలుగులు ఆసరాగా పయనిస్తే గమ్యం చేరడం సులభం. ధైర్య సాహసాలు నావికునికి అవసరం. సాహసం ఏ రంగంలోనైనా విజయాన్ని సాధిస్తుంది. అగోచర సీమలకు, భూమికలకు సైతం సాహసి చేరగలడు. అంతర్లోకాలను సైతం సులభంగా చుట్టి రాగలడు. మన అన్వేషణ ఫలితం
మన ప్రయత్నంలోనే ఉంది, మన సాహసంలోనే ఉంది. కాలానికి కట్టుబడి ఉన్నంతకాలం అన్నీ కష్టాలే. స్వతంత్రించినప్పుడే పురోగతి. స్వతంత్రించిన వారి జీవన శైలి మారిపోతుంది. పూర్వ వాసనలన్నీ మాయ ముసుగులు, అవి జారిపోక తప్పదు. ప్రాపంచిక సరిహద్దులు చెరిగిపోయినప్పుడే దివ్య విపంచి సుస్వరాలు వినిపిస్తాయి. దివ్యత్వం మనల్ని ముంచివేస్తుంది. ప్రాపంచిక సరిహద్దులు చెరిగిపోయినప్పుడే దివ్య విపంచి సుస్వరాలు వినిపిస్తాయి. దివ్యత్వం మనల్ని ముంచివేస్తుంది. మాస్టర్స్ నమస్కారం.